నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ కన్నడ సినిమా కేడి ది డెవిల్. ఇందులో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, రీష్మా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సర్కే చునార్ అనే పాటపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రం రంగంలోకి దిగి కీలక ఆదేశాలిచ్చింది. కేడి ది డెవిల్ సినిమా నుంచి ఇటీవల సర్సే నిన్న సెరగా సర్సే అనే పాటను రిలీజ్ చేశారు. హిందీలో సర్కే చునార్ తేరీ సర్కే, తెలుగులో జరిపే నాతో పండుగ జరిపే అనే పేర్లతో ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. అర్జున్ జన్య సంగీతం సమకూర్చిన ఈ పాటకి తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించగా సింగర్ మంగ్లీ ఆలపించింది. హిందీ వెర్షన్ కూడా ఆమెనే పాడింది. అయితే సంజయ్ దత్, నోరా ఫతేహీలపై చిత్రీకరించిన ఈ పాటపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాంగ్ లిరిక్స్, డాన్స్ మూమెంట్స్ అసభ్యంగా ఉన్నాయని విమర్శలొచ్చాయి. డబుల్ మీనింగ్ తో ఉన్న పాట ఎలా పాడావంటూ సింగర్ మంగ్లీపై నెటిజన్లు మండిపడ్డారు. డాన్స్ కంపోజ్ చేసిన రాజు సుందరం మాస్టర్ ని, లిరిక్ రైటర్ ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ముఖ్యంగా హిందీ వర్షన్ పై ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ అంశంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం తక్షణమే పాటను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ నుంచి పాటను వెంటనే తొలగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అధికారులను కేంద్రం ఆదేశించింది. కేవలం పాటను తొలగించడమే కాకుండా భవిష్యత్తులో సినిమాలు లేదా మ్యూజిక్ వీడియోల విషయంలో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సెన్సార్ నిబంధనలను మరింత పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సిబిఎఫ్సిని ఆదేశించింది. కేడి ది డెవిల్ సినిమాకు కన్నడ స్టార్ డైరెక్టర్ నటి రక్షిత భర్త ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పీరియడిక్ యాక్షన్ డ్రామా. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. 2026 ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పద పాటతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.